హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ నరేష్. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే, మన కంప్లీట్ హెల్మెట్ సెటప్ అండ్ అలాగే మైక్ ఎలా సెటప్ చేసుకున్నాము దాని గురించి అయితే డిస్కషన్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో మెయిన్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందు చాలామంది బిగినర్స్కి హెల్మెట్ ఎలా సెట్ చేసుకోవాలి, మైక్ అనేది ఎలా ప్రాపర్గా సెట్ చేసుకోవాలి అది చాలా తెలీదు. సో నేను కూడా ఇలాగే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నేను కంప్లీట్ సెటప్ చేసుకున్నాను. మీలాగే యూట్యూబ్లో వీడియోలు చూసుకొని రీసెర్చ్ చేసుకుని అరౌండ్ నాకైతే హెల్మెట్ సెటప్ వచ్చేసి 1 డేలో అయిపోయింది. బట్ కాకపోతే ఏంటంటే కంప్లీట్ మైక్ సెటప్ అనేది చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఒకటి ప్రాపర్ మైక్ దొరకలేదు నాకు. మైక్ మౌంట్ చేసిన తర్వాత విండ్ నాయిస్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. సో దాని కంప్లీట్ సెటప్ ఎలా చేయాలో అర్థం కాలేదు. దాని తర్వాత నేను వీడియోస్ చూస్తూ రీసెర్చ్ చేస్తూ నేనైతే కంప్లీట్గా తెలుసుకొని నా హెల్మెట్ సెటప్ అయితే నేను చేసుకోవడం జరిగింది. సో మీకు కావాలంటే నేను కంప్లీట్లీ హెల్మెట్ సెటప్ మీకు ఒకసారి చూపిస్తాను. చలో మనం ఇంకా హెల్మెట్ సెటప్కి అయితే సో ఇది గైస్ మన కంప్లీట్ హెల్మెట్ సెటప్ అయితే నేనైతే లోపల సెట్ చేసుకున్నాను. కంప్లీట్గా నేను చూసుకోవచ్చు. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డీజే యాక్షన్ 2కి మనకి మ్యాగ్నెటిక్ మౌంట్ ఉంటుంది కదా. సో నేను వచ్చేసి ఇది యాక్షన్ ప్రో వాళ్ళదైతే మౌంట్ తీసుకున్నాను. మీరు స్ట్రాప్ వస్తుంది కదా, సో దానికన్నా బెటర్ ఇది తీసుకోండి. మీకు స్ట్రాప్ అనేది ఇక్కడ ఉండడం వల్ల మీకు ఎయిర్ వెంటిలేషన్ అవుతుంది కొంచెమైనా. సో మీకు అది బెటర్ కాదు. సో ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది, మీకు అది అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్గా ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవన్నీ కూడా ఉందా. సో మెయిన్గా మనకి ఎయిర్ వెంటిలేషన్ ఇక్కడ ఉంటుంది కదా. సో ఇవి రెండు క్లోజ్ చేసేసుకోండి, అది బెస్ట్. మీకు ఎంత వాయిస్ క్లియర్గా ఉంటుందో పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు. సో సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ ఇదనమాట అవుటర్. మీరు చూసుకోవచ్చు, మీకు చిన్ ప్యాడ్ అనేది నాది హెల్మెట్కి అయితే ఇక్కడ వరకే ఉంది. సో నేను ఇది అడిషనల్గా యాడ్ చేశాను. ఇది ఏం యాడ్ చేశానంటే, మీకు సింపుల్ చెప్పాలంటే, మీకు పాతది ఏదైనా మాస్క్ ఉంటాయి కదా, సో ఆ మాస్క్ అనేది మీరు ఇట్లా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇటు సైడ్లో స్టిక్ చేసేసుకోండి. మీకు ప్యాడింగ్ అనేది పెరుగుతుంది. సో ఎయిర్ వెంటిలేషన్ అనేది మీకు చాలా తగ్గుతుంది. సో అది బెటర్ అనమాట, మీకు రిజల్ట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో మీరు ఇలా అయితే చేసుకోవచ్చు ప్యాడింగ్ని. ఇది వచ్చేసి నాకు ఇది నాది పాత మాస్క్ ఉండే, సో నేను ఇది కంప్లీట్గా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను డబుల్ టేప్ ఉంటుంది కదా, సో అడిషనల్గా ఇటు అటు నేను సైడ్లో మౌంట్ చేసుకున్నాను. సో ఇంకా స్టిక్కీగా చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి కొంచెం స్ట్రెచబిలిటీది, సో ఇంకా బెటర్గా ఉంటుంది. మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇట్లా తాకినా మనకి స్ట్రెచబుల్ కాబట్టి ఇష్యూ అనేది ఉండదు. సో మెయిన్ వచ్చేసి నేను నా మైక్ సెటప్ ఎలా చేసుకున్నాను అనేది నేను చూపిస్తాను. సో మైక్ ఏం లేదు గాయస్, మీరు చాలా వీడియోస్లో సింపుల్ చూసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఇందులో మొత్తం సెట్ చేశాను కాబట్టి మళ్ళీ ఓపెన్ చేయడానికి కొంచెం కష్టము. సో ఏం లేదు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నార్మల్గా చిన్న హోల్ పెట్టుకొని మీరు మీ దగ్గర డైరెక్ట్ టైప్ సి అనే నార్మల్ కేబుల్ ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి హోల్ నుంచి బయటికి తీసేసుకోండి. మిగతా వచ్చేసి ఈ లోపల నుంచి ఈ లెఫ్ట్ ప్యాడింగ్, మీకు ప్యాడింగ్ ఉంటుంది కదా, ప్యాడింగ్ సైడ్లో మీకు ఇట్లా దీని లోపల మొత్తం వేసేయండి. అడిషనల్ వైర్ మొత్తం ఈ ఇందులో వేసేయండి. మీరు మెయిన్గా రెండు గమనించాలి. ఒకటి మెయిన్ అవుట్పుట్ కేబుల్ అండ్ మైక్ అనేది మీకు ఇట్లా బయటికి ప్యాడింగ్ నుంచి బయటికి వచ్చేలాగా సెట్ చేసుకోండి మెయిన్గా. మిగతా అనేది మీరు కంప్లీట్గా బ్యాక్ సైడ్ వేసేయండి. నా మైక్ చూడొచ్చు, నేను చూపిస్తాను. సో నేను ఎలా అయితే సెట్ చేసుకున్నాను, సో ఇది టైప్ సి అయితే నేను ఇక్కడ సైడ్లో పెట్టేసుకున్నాను. ఇది ఇక్కడ మౌంట్ చేసుకోవచ్చు సైడ్స్లో గ్యాప్లో. మీకు ఇది ఊగులాడుతుంది అంటే ఇట్లా ఫ్రీగా ఉండకుండా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. సో మెయిన్ మీరు ఈ ప్యాడింగ్ లోపల మొత్తం పెట్టుకున్న తర్వాత ఒకసారి మెయిన్ నా మైక్ అయితే నేను ఎలా సెట్ చేసుకున్నాను మీకు చెప్తాను. మెయిన్ ఇక్కడే ఉంటుంది యాక్చువల్లీ. మీరు మైక్ అనేది పొజిషన్ ఎంత పర్ఫెక్ట్గా పెడితే మీకు మీ వాయిస్ అనేది అంత బెటర్గా ఉంటుంది. సో నేను ఇది ట్రై చేయడానికి నేను ఆల్మోస్ట్ 8 to 9 days నైట్ 10-10:30కి రాగానే సో హెల్మెట్ పక్కన పెట్టుకోవాలి. దగ్గర ఒక 2 o'clock వరకు సెట్ చేసుకోవాలి. హెల్మెట్ పెట్టుకొని వాయిస్ మాట్లాడుకుంటూ సో సౌండ్ ఎలా వస్తుందనేది టెస్ట్ చేయాలి. సో నాకు అలా తెలియలేదు. సో ఇందులో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన మెయిన్ మిస్టేక్ వచ్చేసి 3.5mm జాక్కి నా దగ్గర ఉన్న మైక్ కనెక్ట్ చేసి అది రాలేదు. సో మెయిన్ అదొక మిస్టేక్. సో అది కనెక్ట్ అయినా కూడా నాకు యాక్షన్ డీజేకి పనిచేయలేదు నాకు. అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి, నేను కనెక్ట్ చేసినప్పుడు మనకి డీజే యాక్షన్ 2లో మనకి సో కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక మైక్ సింబల్ అనేది వస్తుంది. సో అది రావాల్సిందే. నేను ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేసినప్పుడు అది రాలేదు, నాకు తెలియదు. సో ఎవ్వరు చెప్పరు. సో మెయిన్గా మీకు అది ఇంపార్టెంట్. సో అలా అన్ని ట్రై చేసినప్పుడు రాలేదు. సో నేను ఇది బేస్డ్ ఆఫ్ అయితే ఆర్డర్ పెట్టాను కదా, సో అది డైరెక్ట్ టైప్ సి కాబట్టి నేను మౌంట్ చేయగానే మనకి మైక్ సిగ్నల్ అనేది వస్తుంది. సో అది అప్పుడు తెలిసినప్పుడు నాకు అనిపించింది, సో ఇవన్నీ రోజులు పనిచేయలేదు, సో అనవసరంగా నా టైం వేస్ట్ అయిపోయిందని చెప్పి. సో ఇంకా అది అయిపోయిన తర్వాత నేను లాస్ట్గా నాకు ఇదంతా తెలిసిన తర్వాత సో నేను ఏం చేశానంటే, ప్రాపర్ సెట్ చేసుకున్న తర్వాత మనకి వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నేను ఏం చేశానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైక్ ఉంటుంది కదా, మైక్కి మీకు దానికి ఏదైతే నార్మల్లీ మీకు ప్యాడింగ్ వస్తుంది కదా బ్లాక్ది, దాని మీద నుంచి మీరు ఒక కాటన్ క్లాత్ లేదంటే ఏదన్నా మీ దగ్గర ఇట్లా ట్రాన్స్పరెంట్ది బట్ట ఉంటుంది కదా, అంటే మరీ పల్చగా ఉండకుండా కొంచెం దొడ్డుగా ఉండేటట్టు సో ఇట్లా చిన్న పీస్ కట్ చేసుకొని దానికి రౌండప్ చేయండి. సో ఒకసారి ట్రైల్ వేయండి మీరు.
హెల్మెట్కి మౌంట్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడుకుంటూ ట్రాఫిక్ ఏరియాలో వెళ్ళి ఒకసారి ట్రయల్ చేయండి. సో మీకు అప్పుడు అనేది ఒక క్లారిటీ వస్తుంది, సౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుందా లేదా అనేది. సో మీకు ఇన్ కేస్ ఏమైనా నాయిస్ ఎక్కువ వచ్చింది అని అంటే సింపుల్ ఏం లేదు. సో మీకు ఇక్కడైతే ఆల్మోస్ట్ 60-70% మీరు సాల్వ్ అయిపోతుంది. ఇంకా 10-20% మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే బ్రీతబుల్ ఏరియాస్ ఉంటాయో ఇవన్నీ క్లోజ్ చేసుకోవాలి. మిగతాది మెయిన్ మైక్ దగ్గర ఉంటుంది. మీకు కొంచెం నాయిస్ వస్తుంది కదా, దానికి మళ్ళీ ఇంకొంచెం క్లాత్ అనేది చుట్టండి. సో మ్యాక్సిమం అయితే నేను మీకు చూపిస్తాను నేను ఎలా చేశాను అన్నది. సో నేను ఆల్మోస్ట్ అయితే చాలా లావు పెట్టేశాను. సో ఇంత లావు పెట్టేశాను. సో ఇంత లావు పెట్టిన తర్వాత నా వాయిస్ అనేది ప్రాపర్గా క్లియర్గా వచ్చింది. సో నేను దీనికన్నా చిన్నగా చేసి చూసాను, బట్ అప్పుడైతే అంత క్లియర్ రాలేదు. సో తర్వాత నేను దీన్ని ఇంత లావు చేసినప్పుడు నాకు వాయిస్ అనేది ప్రాపర్గా వచ్చింది. సో ఇది ఇప్పుడు నేను లోపల చుట్టింది ఏంటంటే సింప్లీ చెప్పాలని మీకు సిల్లీగా నవ్వొచ్చేస్తుంది. సో ఇది నార్మల్గా మనకి వన్ టైం యూజ్ అండ్ త్రో సాక్సెస్ ఉంటాయి కదా, అంటే కొత్తవి వాడినవి కదా కొత్తవి. సో అది ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంటుంది. 3-4 చుట్టేసాను అనమాట. చుట్టేసి రౌండ్గా ఇట్లా టేప్ పెట్టేసుకున్నాను. టేప్ పెట్టేసుకొని సింపుల్ ఏం లేదు, మనకి ఇక్కడ ప్యాడింగ్ మధ్యలో మెయిన్ ఇందులో మీకు ఇష్యూ ఏంటంటే మీకు మైక్ ఉంటుంది కదా. సో మీరు ఎగ్జాక్ట్గా మీ ముందు పెట్టొద్దు. ముందు పెడితే మేము మాట్లాడే వాయిస్ అనేది ఓవర్గా వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే చిన్ ప్యాడ్కి ఇక్కడ సైడ్లో కానీ ఇక్కడ సైడ్లో పెట్టాలి. లేదు అని అంటే ఇట్లా కిందికి పెట్టుకోవాలి. మీ ప్యాడింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడ పెట్టాలి. ఇట్లా క్రాస్గా పెట్టేసుకుంటే అప్పుడు మీ వాయిస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో మీరు ఇది ట్రైల్ చేసిన తర్వాత అప్పుడు మీ వాయిస్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఫస్ట్ అయితే రాదు. సో అదంతా ట్రై చేసుకున్న తర్వాతనే వస్తుంది అనమాట మనకి. సో ఇది కంప్లీట్గా నా సెటప్ అయితే. సో సింప్లీ కాకపోతే నాకు కొన్ని విషయాలు తెలియలేదు. నేను కొన్ని చూసి అంటే ఎక్స్పీరియన్స్గా ట్రై చేసిన తర్వాత నాకు ఇదంతా కంప్లీట్ అయింది. సో ఇంకేం లేదు. సో మీకు సెనా అయితే తెలుసు, ఇది యాక్చువల్లీ అప్గ్రేడ్ చేయాలి. ఐ మీన్ ఇంటర్కామ్ బ్లూటూత్ది. సో ఇది ఛార్జింగ్ అనేది చాలా డ్రాప్ అవుతుంది. సో నేను అప్గ్రేడ్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నా హెల్మెట్ని కూడా నేనైతే అప్గ్రేడ్ చేయాల్సిందే. సో ప్రస్తుతానికి నడుస్తుంది, బట్ ఇంకా చూస్తాను ఇన్ కేస్ మనకి ఏదైనా కొత్త హెల్మెట్ నచ్చిందంటే అప్పుడు ట్రై చేసాము. సో ఇది గైస్ కంప్లీట్లీ హెల్మెట్ సెటప్. సో ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది. సో నేను కూడా అలాగే దగ్గర నేను 9-10 డేస్ ట్రై చేశాను. సో మైక్ కానీ ట్రై చేసి లాస్ట్కి నేను ఇంకా ఫైనల్ అయితే దీన్ని తీసేసుకున్నాను అనమాట. బెటర్ ఇది. డైరెక్ట్ టు టైప్ సి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బెస్ట్ ఇది నేను చెప్పాలంటే. ఆ టైప్ సిది మనకి అడాప్టర్ పెట్టి యూజ్ చేసి హెడేక్ అనిపిస్తే బెస్ట్ ఇది వెళ్ళిపోవాలి మనం. సో నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. డీజే ఎవరి దగ్గర ఉన్న కెమెరాస్ వాళ్ళైనా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో గోప్రో అయితే మీకు తెలిసిందే ఉంటుంది, దానికి అడిషనల్గా అడాప్టర్ అవన్నీ తీసుకోవాలి, పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. సో నా సజెషన్ అయితే బెస్ట్ ఇదే. ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనిపిస్తే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ అయితే వేయండి. అలాగే నేను ఇప్పుడు మైక్ సెటప్ చేసుకున్నాను కదా, మీకు వాయిస్ ఎలా ఉందో దాని గురించి మీ గురించి అయితే ఒక వీడియో చేస్తాను. సో దాని గురించి అయితే మీరు కామెంట్ చేయండి వీడియో కావాలంటే. సో అదే గైస్, సీ యూ అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్. రైట్, మళ్ళీ ఉంటాను. బాయ్.